ఫ్రెండ్స్. ఆక్సిజన్ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. కానీ ఆక్సిజన్ లేదు ఫ్రెండ్స్. సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామో. యెస్, వనభోజనాల కోసం మేము ఆక్సిజన్ పార్క్ వచ్చాము. మరి మేము ఎట్లా ఎంజాయ్ చేసామో మొత్తం వ్లాగ్ చేశాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో మేము సండే పూట పెట్టుకున్నాం వనభోజనాలకి, అందరికీ హాలిడే ఉంటుంది కదా అని. అండ్ ఎర్లీ మార్నింగ్ 5కి లేచేసి నేనైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను క్యారీ చేయడానికి. సో పులిహార రెగ్యులర్గా కామన్ ఐటెం కాబట్టి ఈసారి మేము వెరైటీగా జీరా రైస్ అండ్ దాల్ తడకా చేసుకుని వెళ్దామని ప్లాన్ చేసాము. సో ఇదిగోండి ఇక్కడ దాల్ తడకా అయితే రెడీ అయిపోతుంది. సో మనం మార్నింగ్ 6కి అట్లా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ వాసన రాకుండా ఉండడానికి పప్పులో ఎప్పుడు కూడా మనము వేడి నీళ్ళు పోసుకుని లైక్ పల్చం చేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది అని మా మమ్మీ చెప్పింది. సో అందుకని వేడి నీళ్ళు పోసి ఇట్లా దాల్ తడకా అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జీరా రైస్ నేను ప్రిపేర్ చేశాను. అండ్ మాతో పాటు వచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు కూడా తలో ఒక ఐటెం కుక్ చేసి తీసుకొస్తున్నారు. అండ్ సమ్ స్నాక్స్, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కామన్గా మేము క్యారీ చేసుకుని వెళ్తున్నాం అనమాట అక్కడ లంచ్ కోసం. నువ్వు ఫస్ట్ కూర్చుంటే మాట్లాడదాం. హాయ్ ప్రాచిని. హాయ్ మమ్మీ. ఏ స్కంద, హాయ్ స్కంద. హాయ్. హాయ్. హాయ్ వదిన ఎక్కడ? ఓకే. సో మేము వెళ్తున్నాం. సో మేము ఇది కార్తీక మాసం లాస్ట్ రోజు కదా, పెద్దగా క్రౌడ్ ఉండదు అనుకున్నామండి. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఎటు చూసినా మొత్తం కార్లు అన్నీ పార్క్ చేసి ఫుల్ ప్యాక్డ్ ఉందన్నమాట. బట్ చాలా పెద్ద పార్క్ అవడం వల్ల మనకి ఎక్కడ కిక్కిరిసిపోయినట్లేదు. సో ఇదిగో మేము ఇట్లా ఎంటర్ అయ్యాం. మొత్తం మేము తెచ్చుకున్న సరంజామా అంతా, పాటలు పెట్టుకోవడానికి స్పీకరు, కూర్చోడానికి చేపలు అన్నీ తెచ్చుకున్నాం. సో ఏదో ఇక్కడ ఒక 4-5 రోజులు ఉండబోతున్నాం అన్నట్టుంది. బట్ ఒక కొన్ని గంటల కోసమే ఇన్ని సామాన్ అనమాట. సో యా, బట్ ఇట్ విల్ బీ ఫన్. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు చాలా కామ్గా ఉంది. సో ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందని మాకు అనిపించింది. సో మాకు తెలియదు అనమాట ఇక్కడ ముందుగా మనము ప్లేస్ అనేది రిజర్వ్ చేసుకోవాలని. బికాజ్ మేము ఇట్లా క్రాస్ అయ్యి వెళ్తుంటే ఇట్లా గ్రీన్ పరదాలు కట్టేస్తున్నాయి, ఎక్కడ చూసినా రిజర్వ్డ్ అని స్టిక్కర్ వేసి ఉంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ముందుగా ప్లేస్ని రిజర్వ్ చేసుకోవాలి అని చెప్పారు. సరే మేము ఎక్కువ మంది లేము కదా, మనము ఇంకెక్కడైనా స్పాట్ చూసుకొని సెట్ అయిపోదామని అనుకున్నాము. బట్ మీరు కనుక లార్జ్ క్రౌడ్ వెళ్ళేటట్టయితే ఒక 30 మెంబర్స్, ఒక కాలనీ, ఒక అపార్ట్మెంట్ వెళ్ళేటట్టయితే సో మీరు ముందు రోజే రిజర్వ్ చేసుకోవడం మంచిది. బికాస్ దానికి తగ్గట్టుగా మీకు వాళ్ళు స్పాట్ సెలెక్ట్ చేస్తారు. ఎక్కువ మంది ఉంటే పెద్ద ప్లేస్ కావాలి కాబట్టి సో అక్కడ టేబుల్స్ అవన్నీ కూడా వాళ్ళు మీకు అలాంటి మంచి స్పాట్ మీకు చూస్ చేసి ఇస్తారు. సో ఇంకా మేము స్పాట్ చూసేసుకుని అక్కడ మా సామాన్ అంతా పెట్టేసుకుని ఇంకా మేము ఇక్కడ ప్యారెట్స్ అండ్ దెన్ మకావ్స్ ఉంటాయంటే అవి చూడ్డానికని మేము వచ్చాము. ఇంకో ఇట్లా పెద్ద బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. సో ఈ బ్రిడ్జ్ ఎక్కి లోపలికి వెళ్తే మనకి అక్కడ మొత్తం అదంతా కేజ్, చాలా పెద్ద కేజ్ అనమాట. సో అక్కడ మనకి ప్యారెట్స్, మకావ్స్, అట్లాగే పావురాలు, ఇట్లా రకరకాల బర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ బర్డ్స్ ఏమో ఒక చోట ఉండట్లేదు, ఇటు నుంచి అటు ఎగురుతున్నాయి, అటు నుంచి ఇటు ఎగురుతున్నాయి, అందరు మీద నుంచి ఇట్లా ఎగురుతున్నాయి. సో చాలా అంటే చాలా భయం వేసింది. అండ్ క్యూట్గా ఇక్కడ చూడండి, దీని పేరేంటో నాకు తెలీదు, బట్ ఇది చక్కగా ఇట్లా కూర్చుని ఉంది. ఇటువైపు చూస్తుంటే మనకి ఇదిగో ఇట్లా పెద్ద పెద్ద బర్డ్స్ అనమాట. సో ఇట్లా అటు ఇటు ఎగురుతూ ఉండేసరికి చాలా భయం వేస్తుంది. సో అక్కడ ఉన్న స్టాఫ్ ఏం చెప్తున్నారంటే మీరు ఏమీ పెట్టద్దు, వాటికి ఏమీ ఫుడ్ అట్లాంటివి ఏవి ఇవ్వద్దు, ఒకవేళ మీరు ఫుడ్ ఇస్తే కనుక మీకు పెనాల్టీ పడుతుంది అని. సో ఇవి ఇట్లా ఒక పొజిషన్లో ఒక కొమ్మ మీద ఇట్లా 3 మకావ్స్ ఇట్లా కూర్చుని ఉన్నాయి అనమాట. సో అవి మళ్ళీ ఎగిరిపోయే లోపు ఫొటోస్ దిగుదామని చెప్పి అందరం అక్కడ గబగబా ఫొటోస్ దిగుతున్నాము. బికాజ్ అవి ఒక చోట అంటూ ఉండట్లేదు. సో ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇదిగో పావురాలు కనిపించాయి. చక్కగా అవి కింద వాటిల గింజలు అవి ఏవో ఉంటూ తింటూ ఉన్నాయి అన్నమాట. సో ఎంత తెల్లగా ఉన్నాయో కదా పావురాలు. సో
ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో, నాకు తెలియక నేనేదో స్నాక్స్ తింటూ ఎంటర్ అయ్యాను ఆ కేజ్‌లోకి. అది ఎక్కడి నుంచో ఆ మకావు చూసింది. అది ఒకటే పనిగా నా చుట్టూనే తిరుగుతుంది. ఏంటా నాకు అర్థం కాలేదు. భయమేసింది. సో, అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ చెప్తున్నారు, "మీరు ముందు ఆ తినేది గబగబా తినేసేయండి. అది ఆ ఫుడ్ చూసి ఏమంటారు మీ దగ్గరికొస్తుంది" అని చెప్పి. సో, నేను తినేసిన తర్వాత అది మళ్ళీ నా దగ్గరికి రాలేదు. బట్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైమ్ భయంగా గూడా అనిపించింది. సో, ఇక్కడొక నెమలి లాంటిది కనిపించింది వైట్‌ది. బట్ అక్కడ అందరూ గూడా అది నెమలి కాదు అని చెప్పి అన్నారనమాట. సో, వేదాకి చాలా భయమేసింది. ఫస్ట్ ఏమో చాలా ఎక్సైట్ అయింది ప్యారట్స్ చూస్తా అని. అవి మీదకెగరడంతో చాలా భయపడిపోయింది తను. సో, ఇంకా అక్కడ ప్యారట్స్ అవన్నీ చూసేసిన తర్వాత ఒక చిన్నపాటి ఫోటో సెషన్ తీసుకున్నామనమాట. బికాజ్ అక్కడ క్లైమేట్ చాలా బావుంది. ఎటు చూసినా గ్రీనరీ అండ్ దెన్ ఈ రాక్స్ ఇదంతా గూడా ఫ్రేమ్ చాలా బావుందనమాట. సో, ఒక చిన్నపాటి ఫోటో షూట్ అందరం కలిసి కొన్ని మంచి పిక్స్ అయితే దిగాము. సో, మేము అటుపక్క ఫోటోస్ అవి దిగుతూ బిజీగా ఉంటే, ఇటుపక్క మా పిల్లలు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. సో, డెఫినెట్‌లీ వాళ్ళు గూడా దే టూ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. సో, వాళ్ళు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇంకా అట్లా కాలక్షేపం చేసిన తర్వాత ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. మా అందరికీ కూడా బాగా ఆకలేసింది. సో, ఇంక మేము ఎక్కడైతే మా సామానంతా పెట్టుకొని మా కోసం స్పాట్ సెట్ చేసామనుకున్నాం కదా! అక్కడికొచ్చి ఇంక మేము లంచ్ చేసేసామనమాట. ఎలా ఉంది చెప్పవా తిని ఒకసారి? సూపర్ ఉందా? చైతు హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. అన్నయ్య బాగుందమ్మా, చాలా బాగుంది నిజంగా. జైని అడుగుదాం అనుకున్నా. జై ఇంకా తినలేదు కదా అమ్మ. చాలా బాగుంది. సో, అలా మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పాటలు వింటూ మా ఫుడ్‌ని ఎంజాయ్ చేశామనమాట. సో, మనం ఎప్పుడు అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో ఫంక్షన్స్‌లో కలుస్తాం ఆర్ ఇంటికి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం ఆర్ మనం రెస్టారెంట్స్‌లో ఎళ్లి కలిసి భోంచేస్తాం. అదంతా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఇట్లా మనము బయటికొచ్చి చెట్ల మధ్యలో ఇట్లా ఒక తోటలో కూర్చుని మనం వండి తెచ్చుకున్న ఫుడ్ అట్లాగే మనకిష్టమైన వాళ్ళతో కూర్చొని తినడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మీరు గనక ట్రై చేయకపోతే రియల్లీ ఐ రికమెండ్ యూ టు ట్రై ఇట్. సో, భోజనాలు అయిపోయిన తర్వాత దగ్గరలో లోటస్ పాండ్ ఉందంటే దాన్ని చూడ్డానికి వెళ్ళాము. బికాజ్ అందరూ అక్కడి నుంచి కమలం పూలు కోసి తెచ్చుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో, మేము కూడా వెళ్ళి కోసి తెచ్చుకుందాం అనుకున్నాము. అక్కడికెళ్ళి చూస్తే అన్ని పూలు అందరూ కోసేసుకున్నారు. సో, ఉట్టి ఆకులు మాత్రం మిగిలాయన్నమాట. సో, అయితే అంత పెద్ద లుక్ లేదు. ఫ్లవర్స్ లేకపోయేసరికి అంత అందంగా లేదు. బట్ ఓకే. ఇంకా అక్కడి నుంచి ఆ పక్కకే వెళ్తే డెవిల్ ట్రీ అంట. సో, ఇంగో ఇట్లా మొత్తం బాగా ఊడలు పెరిగిపోయి పెద్ద చెట్టు. చాలా పెద్ద చెట్టు. సో, అక్కడి నుంచి కూడా చాలామంది ఇట్లా బ్రిడ్జ్ లాగా పెట్టారు. అక్కడ నుండి కూడా కొన్ని ఫోటోస్ అవి దిగుతున్నారు. సో, దాని పక్కనే ఇట్లా డెవిల్ ఆకారంలో ఒక స్టాట్యూ ఉందనమాట. వుడ్‌తో చేసింది. సో, అక్కడ కూడా జనాలందరూ బాగా పిక్చర్స్ అవి దిగుతున్నారు. సో, మేము కూడా ఒక పిక్చర్ దిగామనమాట. సో, అలా మేము కొన్ని ప్లేసెస్ చూసొచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని మేము హౌజీ ఆడుకున్నాము. హౌజీ అంటారు, తంబోలా అంటారు. సో, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇట్లా అవుట్‌డోర్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి ఇట్లాంటి ఏవో ఒక గేమ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అన్నయ్య కంగ్రాచులేషన్స్. అలా చూస్తుండగా టైం అయితే 5 అయిపోయింది. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇట్లా దారి మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ కోసం ఆగాము. అందరం టీ, కాఫీలు అట్లాగే లైట్‌గా స్నాక్స్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అట్లా మా డే గడిచింది. చాలా అంటే చాలా బాగా గడిచింది. మాకెవరికీ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ గూడా రాలేదన్నమాట. అంత యాక్టివ్‌గా ఉన్నాము. హోల్ డే స్పెండ్ చేసిన తర్వాత గూడా. సో, మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే
Please like, share and subscribe to our channel and see you in my next vlog. Thank you.